జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కమిటీ కనీసం 6 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామని తెలిపారు. కాగా ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సావిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సావిన్, చెప్పండి, జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఎలాంటి కార్యాచరణ పాటించబోయే అవకాశం ఉంది? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి 33 జిల్లాల స్థానంలో తిరిగి జిల్లాల పునర్విభజన చేస్తారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు, అశాస్త్రీయంగా చేశారు, ఇష్టం వచ్చినట్లుగా జిల్లాల విభజన చేశారు. అంటే ఒక నియోజకవర్గం 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం, నారాయణపేట, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోకి వెళ్ళింది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు 2 లేదా 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. కాబట్టి పరిపాలనా సౌలభ్యం ఇబ్బందికరంగా మారిందనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి వాదనగా మనకు కనపడింది. దానిపై మొదట్లోనే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది, పరిపాలన స్టార్ట్ అయింది. ఏ జిల్లా తీసివేస్తారో చెప్పాలంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడింది. కానీ తాజాగా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి జిల్లాల విభజన సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాల విభజన గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసింది, దీనికి సంబంధించి ఇప్పటికే నివేదిక తెప్పించుకుంటున్నాము, త్వరలోనే జిల్లాల పునర్విభజనపై ముందుకు వెళ్తామంటూ కూడా తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టబోతోంది. జిల్లాల సంఖ్యను తగ్గిస్తారా లేకపోతే ఉన్న జిల్లాల స్థానంలో సరిహద్దులు మార్చుతారా అనే చర్చ పెద్ద ఎత్తున మొదలైన సందర్భంలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి త్వరలోనే రిటైర్డ్ జడ్జిలతో పాటు రిటైర్డ్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఈ కమిటీ ఏర్పాటు చేసి కనీసం 6 నెలలు పూర్తి స్థాయిలో పరిశీలించి అన్ని వర్గాల అభిప్రాయాలు ఆయా జిల్లాల్లో పర్యటించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాము. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే జిల్లాలను శాస్త్రీయంగా విభజిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఈరోజు జారీ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో 10 జిల్లాలు ఉండేవి, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలుగా ఉన్నాయి. పార్లమెంటు స్థానాలు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాలను జిల్లాలుగా చేస్తే 17 జిల్లాలు అవుతాయనేది చర్చ జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. దీంతో 33 జిల్లాల్లో ప్రస్తుతం తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది. కానీ ఆ జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలు ఒక నియోజకవర్గాన్ని కూడా జిల్లాలు చేశారు. దానికి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలను తీసుకొచ్చి ఈ జిల్లాలో కలిపి దీన్ని జిల్లాగా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం మనకు కనపడుతుంది. తాజాగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిల్లాల పునర్విభజనపై స్పందించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ఒక నిర్ణయం తీసుకోబోతోంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో కలిపారు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు పక్కనే ఆనుకుని ఉన్నటువంటి 2 మండలాలు కరీంనగర్ జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతిరోజు కరీంనగర్కే వారు రాకపోకలు కొనసాగిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందంటూ పొన్నం ప్రభాకర్ ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. దీనిపై ఈరోజు సీఎం క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇక ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ పూర్తి స్థాయిలో 6 నెలల్లోపు ఆ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేయబోతోంది. 33 జిల్లాల సంఖ్యను తగ్గిస్తారా లేకపోతే ఆ 33 జిల్లాలకు సంబంధించి సరిహద్దులను మార్చుతారా అనేది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యంగా 2014 తర్వాత తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలను కేసీఆర్ 2016 తర్వాత 33 జిల్లాలకు మారిస్తే అక్కడ 2019లో జగన్ సీఎం అయిన తర్వాత జిల్లాల సంఖ్యను అక్కడ మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాల ఆధారంగా ఏపీలో
మొత్తం 25 జిల్లాలతో పాటు ఒక జిల్లాను అదనంగా చేశారు, 26 జిల్లాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాజాగా జనవరి 1వ తేదీన ఒక 2 జిల్లాలను అదనంగా పెంచి మొత్తం 28 జిల్లాలు చేశారు. ఇక్కడ ఏపీలో కూడా జిల్లాల పునర్విభజనకు సంబంధించి అటు ఇటు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి జిల్లాల పునర్విభజనపై ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఒక కమిటీని రిటైర్డ్ జడ్జిలతో పాటు రిటైర్డ్ అధికారులు, ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి రెవెన్యూ పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వారితో కమిటీని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేసి జిల్లాల పునర్విభజనపై పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని భావించవచ్చు. ఓకే సావిన్, ఇప్పుడు జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాల సంఖ్యను తగ్గించే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాను లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ 5 జిల్లాలుగా చేశారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఒకవేళ ఈ జిల్లాలను తొలగిస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారంటూ ఎప్పుడైతే కామెంట్స్ చేశారో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్యంగా జిల్లాల సంఖ్యను కుదిస్తే జిల్లాల సంఖ్యను తగ్గించి తమకు నచ్చలేదని చెప్పి కొన్ని జిల్లాలను కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి జిల్లాలను కుదిస్తే ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ మిగిలిన రాజకీయ పార్టీలు, మిగిలిన పక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లాల పునర్విభజన అంశానికి వస్తే పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే జిల్లాల పునర్విభజన చేపట్టాలనేది ప్రధానంగా ఇతర పక్షాల నుంచి వస్తున్న వాదనగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందో దానిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేస్తూ కొన్ని జిల్లాలను తీసివేసే కుట్ర జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. కేవలం జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామంటూ ప్రభుత్వం ఒక క్లారిటీ మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చేటువంటి సిఫార్సులు కావచ్చు, ఆ కమిటీ నివేదికలో ఏ అంశాలు ఉంటాయి, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఇట్లాంటి అంశాలు త్వరలో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్పష్టత వచ్చిన తర్వాతనే ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత కావచ్చు, సానుకూలత కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే సావిన్, ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లు చెరిపివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు ఏపీలో గతంలో జగన్ జిల్లాల పునర్విభజన చేపట్టారు, 26 జిల్లాలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 జిల్లాలు అదనంగా చేర్చి 28 జిల్లాలు చేశారు. ఆ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రయారిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో వారి ఎమ్మెల్యేలు గెలుస్తారు, అధికార పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు, మంత్రులు ఉంటారు. వారికి సంబంధించి నియోజకవర్గాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. తాజాగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉంది కాబట్టి ఈ పరిపాలనా పరంగా ఇబ్బంది అవుతుందంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగంగా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళింది. అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎక్కువ జిల్లాల పేరుతో ఒక నియోజకవర్గాన్ని 3-4 జిల్లాల్లో కలిపి పరిపాలనను అస్తవ్యస్తం చేశారన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలు చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంటుంది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఒకవైపు మేము చేసిన జిల్లాలను తగ్గించవద్దంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంటే జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయంగా మేము జిల్లాల విభజన చేసి చూపెడతామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఓవరాల్గా జిల్లాల పునర్విభజన, జిల్లాల విభజనకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సావిన్.